మెసర్స్ సార్ నమస్కారం చైర్మన్ గారు, అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం, అదే మాదిరి ప్రజెంటేషన్కి వచ్చినటువంటి వాళ్ళకి అందరికీ నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను సిపిఎం పార్టీ తరఫున. ఆల్రెడీ బాబురావు గారు, అదే మాదిరి వేణుగోపాలరావు గారు చాలా విషయాలు చెప్పారు. వేణుగోపాలరావు గారు మధ్యలోనే ఆపేయాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. చైర్మన్ గారు సాయంత్రం దాకా పెట్టుండాల్సింది దీన్ని, అబ్జెక్షన్స్ అన్నింటిని కూడా. మరి సమయం ఇతరత్ర ఈ కారణాలు చెప్తున్నారు. నేను అంత డీటెయిల్స్లోకి నేను పోను. ఒకటి, నేను ఇప్పుడు తిరుపతి కేంద్రం నుంచే మాట్లాడుతున్నాను. ఎస్పీడీసీఎల్ ప్రధాన కేంద్రం, కార్పొరేట్ ఆఫీస్ ఉండేది తిరుపతిలోనే. అదే మాదిరి నేను ఎస్పీడీసీఎల్ ఉద్యోగ కార్మిక సంఘాలకి గౌరవాధ్యక్షుడు కూడా ఉన్నాను. అక్కడ కార్మిక సమస్యలు వీటన్నిటిని కూడా గతంలో కూడా తమ దృష్టికి కొన్ని విషయాలు నేను ప్రస్తావన చేశాను. అక్కడే ఉన్నటువంటి సిఎండి గారిని కూడా మీరు ప్రశ్నించారు. అంటే వాటన్నిటిలోకి నేను పోను. అంటే దీనికి సంబంధించిన చెప్పి దానికి లింక్డ్గా ఉన్నటువంటి కొన్ని అంశాలను నేను ప్రత్యేకంగా ప్రస్తావన చేస్తాను. ఇప్పుడు యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 4 యూనిట్లతో 400 మెగావాట్స్ ప్రారంభించాలని చెప్పి ఒక ప్రయత్నాన్ని వాళ్ళు ఇప్పుడు కాదు 2018 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లోనే ఆ పైలట్ ప్రాజెక్టుకి ఎంఓయూ చేసుకున్నారు. 2019లో అగ్రిమెంట్ చేసుకున్నారు. రకరకాల పరిణామాల తర్వాత 2023 ఏపీఆర్సీకి పంపారు. ఇప్పుడు దాని మీద ఈ చర్చలు జరుగుతున్నాయి. పైలట్ ప్రాజెక్ట్ అనేది ఆ రోజుకి ఏర్పాటు చేసుకునే నాటికి ఏ రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ దేశంలో లేదు కాబట్టి ఇక్కడ ఒక పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేద్దామనేది ఆ రోజు ఉద్దేశంగా కనిపించింది. కానీ ఈరోజు రకరకాల అనుభవాలు దేశంలో ఉన్నాయి, మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ ఆ పూర్వం ఏదైతే 7 ఏళ్ల కిందట ఏ రకమైనటువంటి దీనికి ఆలోచన చేశారో అది ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఇది ఇంప్లిమెంటేషన్లోకి రావాలన్నా కూడా ఇంకొక 2 ఏళ్ళు, అంటే 9 ఏళ్ల పాటు తర్వాత ఇప్పుడేదో ఎక్స్పీరియన్సెస్ కోసం మనం చేయాల్సినటువంటి అవసరం లేదనేది నేను అభిప్రాయపెడుతున్నాను. అదే మాదిరి డిమాండ్ అనే పేరిట ఈ ఒప్పందాన్ని చేసుకోవడం దానికి కూడా ఇంతకుముందు వాళ్ళు కూడా వ్యతిరేకించారు. డిస్కమ్ చేస్తున్నటువంటి వాదనలో కూడా ఆ నిబద్ధత లోపించింది అనేది, ఆ వాదన సరైనది కాదనేది మేము అభిప్రాయపడుతున్నాం. అదే మాదిరి కమిషన్ నిర్ణయం లేకుండానే ఇంప్లిమెంటేషన్లోకి పోవాలన్నటువంటి ప్రయత్నం కూడా అది పారదర్శకంగా కనబడలేదు. ఆ విషయాన్ని కూడా మేము ఇచ్చినటువంటి వాటన్నిటిలో కూడా స్పష్టంగా చెప్పాము. నాగార్జున రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆర్డరు, దానికి సంబంధించిన పరిమితులు, ఈ విషయాలన్నింటినీ ప్రస్తావన కూడా చేశారు. అది కూడా సరైనది కాదనేదే మేము దీంట్లో ప్రస్తావన చేశాము. మేము దాంట్లో సారాంశంగా చెప్పింది ఏమంటే, మన రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలి. ఇది అన్నిటికంటే కీలకమైనది. ఏపీఆర్సీ అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా, డిస్కామ్లైనా, మేము చెప్పేదైనా వినియోగదారుల ప్రయోజనాలు కాపాడబడాలి. అదే మాదిరి ఈ రాష్ట్రంలో ప్రయోజనాలు కాపాడబడాలనేది సారాంశం. పీపీఏలు చేసుకున్నటువంటి కంపెనీల ప్రయోజనాలు కాపాడాలని కాదు ఈ ప్రాసెస్ అంతా జరిగేది. ఇది తమకు తెలియందని కూడా నేనేం అనుకోవడం లేదు. కానీ గత 25 సంవత్సరాల అనుభవం చూస్తే భిన్నమైనటువంటి పద్ధతి కొనసాగుతోంది. ఇది సరైనటువంటిది కాదు. ఈరోజు మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం అవసరమైనటువంటి చర్యల్ని కమిషన్ తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదే మాదిరి ఈ థర్మల్ ప్లాంట్లు బ్యాక్ డౌన్ చేయడం వల్ల పవర్ దీన్ని వాటి జీవితకాలం తగ్గిపోతుందన్న విషయాన్ని కూడా దీంట్లో ప్రస్తావన చేయడం జరిగింది. అట్లాంటి వాటికి ఆస్కారం ఇవ్వనటువంటి పద్ధతిలో ఉండాలి అనేది కూడా మేము దాంట్లో తెలియజేసాం. ఇంత మునుపు ప్రస్తావించిన వాటిల్లో ఇవి రాలేదు, అందుకని నేను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాను. అదే మాదిరి ఫస్ట్ ఫైల్ చేసేటప్పుడు ₹5.12 వాళ్ళు ప్రకటించారు. మళ్ళీ సెకండ్ ఫైలింగ్లో ₹4.60 చెప్పారు. ఈరోజు మార్కెట్లో ₹2.50 ఇంత మునుపు ప్రస్తావన చేసినట్టుగా బాబురావు గారు, వేణుగోపాలరావు గారు ₹2.50 ఇస్తున్న నేపథ్యంలో ₹4.60 ఇవ్వడం అంటే దాదాపు 9,000 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. ఇది ఓవరాల్గా అంతా అన్ని లెక్కలు వేసుకుంటే 14 నుంచి 15,000 కోట్ల రూపాయల నష్టం వస్తుంది అన్నటువంటి నేపథ్యంలో దీన్ని పూర్తిగా తిరస్కరించాలి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అదే మాదిరి హైబ్రిడ్ పేరుతో సోలారు, విండు ఒకే చోట ఉంటూ, అదే మాదిరి ఆ స్టోరేజ్ పాయింట్ కూడా ఒక చోట ఉండాలన్నటువంటి దానికి భిన్నమైనటువంటివి కూడా దీంట్లో ప్రస్తావనలు చేస్తున్నారు.
సోలార్ ఒక చోట, విండ్ ఒక చోట, స్టోరేజ్ ఇంకొక చోట, ఇంకా హైబ్రిడ్ విధానం అనే దానికి అర్థమే లేనటువంటిది ఉంది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అదే మాదిరి పీక్ అవర్స్ పేరుతో ఇంత మునుపు ప్రస్తావన చేశారు. 4 గంటల పీక్ అవర్స్కి మొత్తం 24 గంటలు ఒకే రకమైనటువంటి ధర నిర్ణయం చేయడం కూడా సమంజసం కాదు. దీనిని పూర్తిగా రిజెక్ట్ చేయాలనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అదే మాదిరి దురుద్దేశాలు ఆపాదిస్తూ ఇక్కడ నాకు అర్థం కూడా కానిది, ఎవరు ఈ రకమైనటువంటి ప్రొవోకేట్ చేశారా, లేదంటే ఏ కారణంతోనో, లేదా బెదిరింపులకు గురి చేద్దాం ఉన్నటువంటి ఉద్దేశమా, కారణం ఏదైనప్పటికీ అబ్జెక్టర్స్ మీద ఈ రకమైనటువంటి పొలిటికల్ ఇది ఇవ్వడము, రాజకీయాలకు అతీతమైనటువంటిది ఏమన్నా ఉందా? ఏపీఐఈఆర్సీని నామినేట్ చేయడమే విధానాల్లో సంస్కరణలు తీసుకొని వచ్చి రాజకీయ దురుద్దేశాలతోనే దీన్ని పెద్దవాళ్ల ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం తెచ్చినటువంటి ఒక పెద్ద మార్పు, సంస్కరణ. అదే మాదిరి మేము ఏపీఈఆర్సీ దగ్గర ఎందుకు గట్టిగా ఆర్గ్యూ చేస్తున్నామంటే ప్రజల ప్రయోజనాలు లేదంటే వాళ్ళకి సంబంధించిన హక్కులు కాపాడాలన్నటువంటి ఉద్దేశంతో మేము ఆర్గ్యూ చేస్తున్నాం తప్ప ఇదేదో సిపిఎం పార్టీ ఒక రకమైనటువంటి వైఖరి లేదా జర్నలిస్ట్గా ఆయనకేదో కొన్ని దురుద్దేశాలు ఉన్నట్టుగా మాకందరికీ దురుద్దేశాలు ఆపాదిస్తూ ఆ రకమైనటువంటి ఆన్సర్ చేయడం ఏ రకంగానూ సమంజసం కాదు. మీరు దాని మీద స్పష్టంగానే చెప్పారు. బాబురావు గారు చెప్పినట్టు ఇది ఊరికేదో మీరు దాన్ని ఇగ్నోర్ చేయండి అన్నటువంటిది కాకుండా సీరియస్గానే మీరు చర్య ఉండాలనేది ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే మాదిరి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పి చెప్పడం అనేది కూడా మా హక్కుల్ని హరించడమేది. ఇది సమంజసమైనటువంటిది కాదు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ గత ఏపీఆర్సీ దగ్గర మేము ఆర్గ్యూ చేసేటప్పుడు ప్రస్తావన చేశాం స్మార్ట్ మీటర్లకు సంబంధించి. ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే వీటన్నిటికీ ఇంటర్లింక్డ్గా వచ్చే అంశాలే కాబట్టి దయచేసి మీరు పరిగణలో తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. 24/2/2025 అంటే ఫిబ్రవరి 24న ఈ స్మార్ట్ మీటర్ని మీరు పెట్టుకోవచ్చు అనేది ఈఆర్సీ ఇచ్చింది, ఏపీఈఆర్సీ ఇచ్చింది. కానీ అదానీ కంపెనీ ఎప్పటి నుంచి దీని ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళిపోయింది? మీ ఆర్డర్తో సంబంధం లేదు. డిసెంబర్ నుంచే వాళ్ళు అన్ని స్మార్ట్ మీటర్లు పెట్టే కార్యక్రమం చేశారు. ఆఖరికి ఎస్పీడీసీఎల్ ప్రాంగణంలోనే అదానీ కార్పొరేట్ ఆఫీసును పెట్టుకునేంత బలమైనటువంటి శక్తిగా ఈరోజు అయిపోయినటువంటిది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మీ ఇచ్చే ఆర్డర్లు మీరు ఇస్తూనే ఉన్నారు. దానికి ఈ ఫైనాన్షియల్ ఇయర్ని మీరు తీసుకోండి. 2024-25 సంవత్సరానికి ఫైనాన్షియల్ ఇయర్గా మీరు తీసుకుంటే 15,409 కోట్ల రూపాయల డిమాండ్ అయితే ఈడీ పేరుతో ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరుతో 6 పైసలు ఉన్న దాన్ని రూపాయికి పెంచి 513,23 లక్షల భారాన్ని వేశారు. ఈ నేను చెప్పేది ఈ ఫైనాన్షియల్ ఇయర్కి మాత్రమే. అదే మాదిరి 427.37 కోట్ల రూపాయలు ఇదే మాదిరి భారాన్ని మోపారు. ఎఫ్పిపిసిఎల్ కింద ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ కింద 2021-22 100,80 లక్షల రూపాయలు, 23-24కి యూనిట్కి 40 పైసలు చొప్పున 809.99 కోట్లు అంటే దగ్గర 810 కోట్ల రూపాయలు, 2,000 కోట్ల రూపాయల అదనపు భారం పడింది. నేను ఇది కేవలం ఎస్పీడీసీఎల్ పరిధిలో చెప్తున్నటువంటి అంశం. ధరలు పెరగలేదనేటువంటి దానికి ఏం అర్థం ఉంది? 2,000 కోట్ల రూపాయలు ఒక ఏరియా డిస్కంలోనే భారం పడిందని అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకమైనటువంటి భారం పడి ఉంటుందో అదే అర్థం చేసుకోవాలి. వచ్చిన రెవెన్యూలో కూడా చేస్తున్నటువంటి ఖర్చులు 80% పీపీఏలకే ఖర్చు చేస్తున్నారు. ఉద్యోగులకి పెన్షనర్లకు ఇస్తున్నది 13.21% ఇస్తున్నారు. అవుట్సోర్సింగ్ వాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నదంతా 1.77% ఖర్చు చేస్తున్నారు. అంటే ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడడం లేదు, కార్మికుల ప్రయోజనాలు కాపాడడం లేదు, అదే మాదిరి వినియోగదారుల ప్రయోజనాలు కాపాడడం ఉన్నటువంటి ఇది ఒక అన్యాయమైనటువంటి పరిస్థితి కనిపిస్తాం సార్. అందుకనే నేను ఇంత మునుపు కూడా చెప్పాను, పోయినసారి కూడా హిందూజా కంపెనీకి విద్యుత్ ఉత్పత్తి చేయకుండానే 1,200 కోట్ల రూపాయలు అక్రమంగా చెల్లించారు. ఇప్పుడు ఇక్కడ తిరుపతి ఎస్పీడీసీఎల్ ఆఫీస్ దగ్గర గత 12 రోజులుగా కార్మికులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. నిరాహార దీక్షలు వాళ్ళు ఏమి చేస్తున్నది ఏంది? నేను పోయినసారి కూడా మీ దృష్టికి తీసుకొని వచ్చాను. దాంట్లో సారాంశం ఏంటంటే 7వ తారీఖున వాళ్ళు ఈ ఎస్పీడీసీఎల్ పరిధిలోనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిస్కమ్ల ఆఫీసులు కూడా భారీ ధర్నా కార్యక్రమాలు కార్మికులతో ఉద్యోగులతో చేపట్టబోతున్నారు. వాళ్ళ కోరిక ఏంది? ఏమనంటే
మీరు వస్తున్నటువంటి ఇప్పుడు ఉదాహరణకి 10,000 కోట్ల రూపాయల డబ్బులు ప్రభుత్వం ఇటీవల డిస్కాములకు వేసినటువంటి ఆ డబ్బుల్ని దేనికోసం ఖర్చు చేశారు? పీపీఏలకి మొత్తం కేటాయింపులు చేశారు. ఈరోజు ఈ దీక్షల్లో ఉన్నటువంటి వాళ్ళు కోరుతున్నటువంటి కోరికంతా ఎంతంటే వాళ్ళ అరియర్స్ రావడానికి 240 కోట్ల రూపాయలు. 10,000 కోట్ల రూపాయల డబ్బుల్ని పీపీఏలకి అన్నిటికీ ఖర్చు పెట్టేసి 240 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వరు? అదే మాదిరి ఉద్యోగులకు 3 డిఏలు ఇప్పటిదాకా ఇవ్వలేదు, వాళ్ళ గురించి పట్టించుకోరు. ఇవన్నీ నేను ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే సార్, ఈరోజు జరుగుతున్నటువంటి చర్చలో మీరు ఏదైతే ప్రజల ఇంట్రెస్ట్ కాపాడుదామని చెప్పి మాట్లాడుతున్నారో దానికి పూర్తి విరుద్ధమైనటువంటి పద్ధతిలో ప్రాక్టీస్ ఉంది. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పదే పదే చెప్తున్నా పరిష్కారం ఏమీ కావడం లేదు. ఒకే ఒక్క ఉదాహరణ నేను చాలా స్పష్టంగా చెప్తాను సార్. ఇక్కడ ఇంత మునుపు నేను మీ సమక్షంలోనే ప్రస్తావన చేశాను. ఈ వాచ్ అండ్ వార్డ్గా పనిచేస్తున్నటువంటి వర్కర్లకి వాళ్ళు 2021కు ముందు 18,000 రూపాయల వేతనంతో పనిచేసేవాళ్ళు. వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రమోషన్ ఇస్తే జీతం పెరగాల తగ్గాల సార్, నేను ఈ ఆర్గ్యుమెంట్ చెప్పాను. మీరు సీఎండి గారిని కూడా అడిగారు గతంలో. కానీ ఏం జరిగింది? 15,000 రూపాయలకు వాళ్ళ వేతనం తగ్గించబడింది. ఇప్పుడు పిఆర్సీ వచ్చిన తర్వాత 27,000 రూపాయలు రావాల్సినటువంటి వాడు 10,000 రూపాయలు తక్కువ ప్రమోషన్ వచ్చిన తర్వాత. అంటే వస్తున్నటువంటి ఆదాయం వినియోగదారులేమో వేల కోట్ల రూపాయల డబ్బులు కడుతూ 16,000 కోట్ల రూపాయల డిమాండ్ ఉంటే 16,000 కోట్లు పడుతున్నారు. నేను సబ్సిడీలు ఇవన్నీ కూడా ప్రస్తావన చేయడం లేదు. ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలన్నీ కూడా అట్లే ఉన్నాయి, అవన్నీ చెల్లించలా. కానీ ప్రభుత్వాలు ఏ రకమైనటువంటి ప్రకటనలైనా చేస్తాయి, ఏ సబ్సిడీలైనా ప్రకటనలు చేస్తాయి. వాటిని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద. దురదృష్టం ఏంటంటే ఈ యాక్సిస్ ఎనర్జీకి సంబంధించింది కూడా ఎందుకు ఇంత స్పష్టంగా మేము చెప్పాల్సి వస్తున్నది అంటే, పీపీఏల మీద ఉన్నట్టు వీళ్ళకి ఆసక్తి లేదంటే ఇటు పవర్ జనరేషన్లో ఉన్నటువంటి కంపెనీలకి చెల్లించాలన్నటువంటి ఆతృత ఈరోజు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పట్ల కానీ కార్మికుల పట్ల కానీ వినియోగదారుల ప్రయోజనాలు కాపాడడంలో లేదు. దయచేసి మేము ఎందుకు తిరస్కరించడం అంటున్నామంటే, ఇవి తిరస్కరించడం అంటే 15,000 కోట్ల రూపాయలు ఒక్క ఈరోజు ఓపీ నెంబర్ 91 కింద యాక్సిస్ ఎనర్జీ దాన్ని మీరు రద్దు చేస్తే 15,000 కోట్ల రూపాయల మిగులుతుంది. దీన్ని అల్టిమేట్గా మీరు వినియోగదారులకైనా లేదు ఉద్యోగులకైనా లేదు వీటి అధికారాలకైనా దేనికైనా చేయొచ్చు. అదానీలకి అంబానీలకి మేలు చేసే విధానాల్ని గతం నుంచి కొనసాగిస్తున్నారు. దయచేసి మీరు ఈ విషయంలో ఏమాత్రం శషబిషలకు లోను కాకుండా స్పష్టమైనటువంటి వైఖరిని అనుసరించి రిజెక్ట్ చేయాలనేది. ఇంత మునుపు మనోళ్ళు కొన్ని మినహాయింపులు కూడా చెప్పారు. ఏ మినహాయింపు అవసరం లేదు. ఈ పీపీఏని అంగీకరించడం అంటే ప్రజల ప్రయోజనాల్ని పూర్తిగా తాకట్టు పెట్టడమే అనే విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. దయచేసి మీరు ఈ విషయాలన్నింటినీ పరిగణలో పెట్టుకుని దీన్ని రిజెక్ట్ చేయాలి. మిగిలిన అంశాలు కూడా దురదృష్టం ఏంటంటే ఏపీఈఆర్సీకి పీపీఏలు నిర్ణయం చేయడం తప్ప మిగిలిన ఏ అంశం మాకు సంబంధం లేదన్నట్టుగా ప్రవర్తన చేస్తున్నారు. గతంలో కొన్ని అంశాలు మేము చెప్తే పరిష్కారం చేశారు. లేదు నగిరిలో పవర్ లూమ్ సెక్టార్కి సంబంధించి మీరు కూడా అప్పుడు ఉన్నారు. పవర్ లూమ్ సెక్టార్కి సంబంధించి మేము చేసిన ఫైట్ మీ ఏపీఈఆర్సీ ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పుడు వాళ్ళందరూ వచ్చారు. మీకు కూడా గుర్తుండే ఉంటుంది. అందరూ వచ్చి నేరుగా మీకు ఇచ్చారు. ఆ పోరాటం ఫలితంగా మీ ఒత్తిడి ఫలితంగా ఈరోజు పవర్ లూమ్ సెక్టార్కి 500 యూనిట్ల ఉచిత విద్యుత్ వచ్చింది. చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వచ్చింది. అందుకనే ఏపీఆర్సీ జోక్యం కారణంగా ఆ ప్రయోజనం జరిగింది అని చెప్పి మేము నమ్ముతున్నాం. అందుకని ప్రజల ప్రయోజనాలకి అది చాలా చిన్న విషయమే కావచ్చు, కానీ 50,000 కుటుంబాలు మీ జోక్యం కారణంగా వాళ్ళకి మేలు జరిగింది. అది ఎప్పుడూ గ్రేట్ఫుల్గానే ఉంటుంది. మీరు ఈరోజు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు, కానీ ఫలానా ఏపీఆర్సీ సమయంలో మాకు మేలు జరిగింది. ఈడీ కూడా రద్దయింది. ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఆ రోజు వాళ్ళ మీద భారం వేస్తే దాని మీద మేము చెప్పాం. కెపాసిటర్లకు సంబంధించింది కూడా మీ దృష్టికి తీసుకొచ్చాం. ఇవన్నీ ఏపీఈఆర్సీ పరిధిలోకి వచ్చేటివా? ఏమాత్రం కాదు. ఏపీఈఆర్సీ పరిధిలోకి వచ్చేటివి కాకపోయినా మీ దృష్టికి తీసుకొచ్చేప్పుడు మానవతా దృక్పథంతో ప్రజల ప్రయోజనాలు కాపాడడం కోసం జోక్యం చేసుకున్నారు, ప్రయోజనం జరిగింది. ఇప్పుడు కూడా అదే రీతిలో చాలా ఆందోళనతో ఉన్నటువంటి ఉద్యోగులు, ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి వాళ్ళ బతుకు చాలా దయనీయంగా ఉంది. దురదృష్టం ఏంటంటే వీళ్ళకి ఎవరికి అర్థం కూడా కావడంలా ఈ అధికారులని మీరు దీని పట్ల ఒక స్పష్టతనిచ్చి వాళ్ళకు చిన్న చిన్న డిమాండ్ సార్, 1,000 కోట్ల రూపాయలని ఈరోజు ఎట్లా పోసేస్తున్నారు, 100 కోట్లతో పరిష్కారం అయ్యేదానికి మీరు డైరెక్ట్ చేయాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్.
ఇష్యూస్, కాంట్రాక్ట్ వర్కర్స్ ఇష్యూస్ సార్ సార్ అదే మీరు గత సమావేశంలో కూడా చెప్పారు సార్. గత సమావేశంలో కూడా చాలా గట్టిగా చెప్పారు. సిఎండి గారు కూడా ఆన్సర్ చేశారు, కానీ ఇంప్లిమెంట్ కావడం లేదు. మళ్ళా నేను థ్యాంక్ యూ.